కొన్ని ప్రాంతాల్లో అండి కొన్ని రకాలైన వింతాచారాలు, వింత సంప్రదాయాలు ఉంటూ ఉంటాయన్నమాట. మొన్న హిమాచల్ ప్రదేశ్‌లో జరిగింది. ఒక అమ్మాయికి ఇద్దరు అబ్బాయిలనిచ్చి పెళ్లి చేశారన్నమాట. ఇది ఆ అమ్మాయిని అడిగినప్పుడు మా పెద్దల ఇష్ట ప్రకారమే నాకు కూడా ఇష్టమే నేను చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అయితే అక్కడ వాళ్ళు చదువుకోలేని వాళ్ళు కాదండి. ముగ్గురు కూడా బాగా చదువుకున్న వాళ్ళే. అబ్బాయి ఏమో ఒక అబ్బాయి గవర్నమెంట్ జాబ్ చేస్తాడు. అలాగే ఇంకో అబ్బాయి విదేశాల నుంచి వచ్చాడు. ఈ అమ్మాయి కూడా బాగా చదువుకుంది. పెద్దల్ని అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఆస్తులు బయటకు పోకుండా ఇద్దరు ఆడవాళ్ళని చేసుకున్నామంటే వాళ్ళు గొడవలు పడి విడిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా కలిసిమెలిసి ఉండేలాగా మేము ఇలాగా ఆచారాలు చేసుకుంటాము, ఇలా ఉంటాము అని చెప్పారన్నమాట. అలాగే వేరే వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు ఏంటంటే, పాతకాలంలో పురుషులు ఎక్కువైపోయి అమ్మాయిలు తక్కువ అవడంతో ఈ ఆచారం మేము పెట్టుకున్నాము అని చెప్పడం జరిగింది. వీళ్ళకి పుట్టిన పిల్లలండి ఫస్ట్ ఎవరైతే పెద్ద అన్న ఉంటాడో అతని పేరు మీదే వాళ్ళకి స్కూల్లో కానివ్వండి, ఏమన్నా కార్డులు కానివ్వండి, దేనికి కావాల్సిన అతని పేరే ఉంటుంది మనకి. కానీ ఇలాంటి వింత వింత ఆచారాలు చూసినప్పుడు మనకి చాలా వింతగా అనిపిస్తుంది. అలాగే కొత్తగా అనిపిస్తాయి. ఎప్పుడు మనం వినలేదు, చూడలేదు కాబట్టి. కానీ ఇలాంటివి చాలా ఉన్నాయండి. మన గవర్నమెంట్ అయితే బ్యాన్ చేసింది, కానీ అక్కడ గవర్నమెంట్ అయితే ఇంకా కూడా దీన్ని గౌరవిస్తుంది.